వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. సో రోజులాగే ఈ రోజు కూడా ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ ఫస్ట్ లక్కీ కాల్ ఎవరు చూసేద్దాం. దానికి ముందు నిన్న ఎవరైతే పట్టుచీరలు గెలుచుకున్న విన్నర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తా. కరుణ గారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వారు పట్టుచీర గెలుచుకున్నారు. శిరీష్ గారు హైదరాబాద్ నుంచి వారు కూడా పట్టుచీర గెలుచుకున్నారు. సాయి లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి వారు కూడా పట్టుచీర గెలుచుకున్నారు. సో ఆ ముగ్గురు కూడా పట్టుచీరలు గెలుచుకున్నారు. ఈ రోజు ఎవరా లక్కీ కాలర్, ఫస్ట్ లక్కీ కాలర్ పట్టుచీర గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. సో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? సుమన అండి. సుమన? అవునండి. సుమన గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నా. రావట్లేదు కదా. అదే మీరు మాట్లాడండి. 3 సార్లు లైన్ లో ఉన్నానండి. 30 గంట ఉండి తర్వాత కలపలేదు, ఇంకా కట్ అయిపోయింది కాలు. సుమన గారు అంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. కాకపోతే మీలాగే చాలా మంది మాట్లాడడానికి వీలు కాకపోయినా ఫైనల్ గా మాట్లాడుతున్నారు, చూస్తున్నారు. మీరు కూడా అంతే ఈ రోజు మాట్లాడుతున్నారు. కొంచెం టైం పడుతుందండి, చాలా మంది కాల్ చేస్తుంటారు కదా. ఫైనల్ గా చూసారు, చేశాను, గెలుచుకోలేదండి. మాట్లాడారా నాతో? 2 సార్లు మాట్లాడా, కానీ రావట్లేదండి. అసలు కష్టంగా ఉంటున్నాయి. వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, చాలా మంది తిరిగి తిరిగి కాల్ చేసిన వాళ్ళకి వస్తున్నాయి, మళ్ళీ తిప్పి కాల్ చేసిన వాళ్ళకి. మొన్న అంతకు ముందు రోజు కూడా అంతే. చూస్తున్నారుగా ప్రోగ్రామ్ రోజు. చూస్తున్నానండి. మీరు డిసప్పాయింట్ కావద్దు. నేను మీకు క్లూస్ ఇస్తా, ఈజీ క్వశ్చన్ ఇస్తా, బట్ మీరు టెన్షన్ పడకుండా ఆన్సర్ చేయండి. 45 seconds లో ఖచ్చితంగా పట్టుచీర గెలుచుకుంటారు. ఈ రోజు పట్టుచీరలు గెలుచుకునే వాళ్ళ లిస్ట్ లో మీరు కూడా ఉండాలి. మీరు ఈజీగా అడిగితే ఈజీగానే అడుగుతా అండి, క్లూ కూడా ఇస్తా. మీరు ఈజీగానే అడుగుతున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నానండి. ఆ టైంలో టెన్షన్ ఉంటుంది కదండి, అందుకని. నాకేం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. టెన్షన్ ఏం పడుకోండి. ఫస్ట్ మనం మాట్లాడుతున్నాం కదా, మాట్లాడిన తర్వాత అడుగుతాను నేను క్వశ్చన్, ముందే అడగను. మీకు తెలుసుగా ఆయన. అవునండి, మీ శారీస్ మాత్రం బాగుంటున్నాయండి ఈ రోజు. మరి అసలు ఆ కలర్ నాకు బాగా ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి. లెమన్ ఎల్లో ఇష్టమా మీకు? అవునవునండి. ఓకేనండి. సుమన గారు ఏం చేశారు ఈ రోజు? వంట ఏంటి ఈ రోజు? వంట ఏం చేశారు? ఈ రోజు పప్పు అండి, తోటకూర పప్పు అండి. తోటకూర పప్పు చేశారా? అవునండి. తోటకూర పప్పు. ఓకే, ఆకుకూర మంచిదిగా ఎలా అయినా మనకి, అందుకేనండి. ఓకేనండి. మరి ఏంటి ఈరోజు పప్పు తోటకూర ఒకటే చేశారు, ఇంకేమైనా చేశారా? వంకాయ ఫ్రై అండి. వంకాయ ఫ్రై కూడా చేశారు. మీరు టెన్షన్ ఇంకా పడుతున్నారు, అందుకే ఓన్లీ పప్పు తోటకూర ఒకటే చెప్పారు. నేను అడిగితేనే చెప్తున్నారు వంకాయ ఫ్రై గురించి. ఓకేనండి. మరి ఒక పాట కానీ, డైలాగ్ కానీ, ఏదైనా ఒక టిప్ కానీ, యూస్ఫుల్ లేదంటే పొడుపు కదా, మీకు తెలిసిందే కదా. ఒకసారి ఏదైనా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే నేను మెయిన్ రోల్లోకి తీసుకెళ్ళిపోతా. అంతకు రావండి నాకేమి. మీకు రావంటున్నారా? మరి మీరు ట్రై చేస్తానని చెప్తున్నారు కదా, అట్లీస్ట్ ఒక్క పాట అయినా ప్రాక్టీస్ చేయొచ్చుగా మా కోసం. సాంగ్స్ అసలు రావండి నాకు. నా గొంతు కూడా బాగుండదు. ఎందుకు బాగుండదండి? ప్రతి వాళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. పోనీ సాంగ్ కాదు, మరి ఏం చెప్తారు? డైరెక్ట్ క్వశ్చన్ డౌన్ లోకి వెళ్ళిపోదాం. మీరు టెన్షన్ పడుతున్నారు కానీ క్వశ్చన్ డౌన్ లోకి వెళ్దాం అంటున్నారు. సో మీ టెన్షన్ అంతా పోవాలి ఫస్ట్. మరి చెప్పండి, మరి పోనీ ఒక యూస్ఫుల్ టిప్ చెప్పండి సుమన గారు. టిప్స్ అంటే అందరు చెప్తున్నాయేనండి. ఇప్పుడు పొడుపుగా చెప్పండి. పొడుపు కథలు అసలు రావండి నాకు. పోనీ ఏదో టిప్ చెప్తున్నారు, జుట్టు గురించి చెప్పండి. జుట్టు బాగా చుండ్రు వస్తుంది కదండి, అప్పుడు దాంట్లో నిమ్మరసం పిండి కొబ్బరి నూనెలో దాన్ని నిమ్మరసం పోయే వరకు మరిగించి ఆయిల్ మాత్రం మిగిలిన తర్వాత అది రాసుకుంటుంటే పోద్దండి. ఓకే, కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి మరగపెట్టి ఆ తర్వాత ఆయిల్ రాసుకుంటే సిమ్ లో మరగబెట్టాలండి. సిమ్ లో, అదే గట్టి అంటే కొంచెం హైలో మరగబెడితే మళ్ళీ దానిలో ఉన్న వాల్యూస్ అని పోతాయి అంటారు, మాడిపోతుంది అంటారు. అవునండి, బాగా సిమ్ లో పెట్టి సిమ్ లో ఎగిరిపోయినాక ఆయిల్ ఉంటుందండి. ఓకేనండి, అర్థమైంది. సో సిమ్ లో పెట్టి మరగబెట్టి కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి అది మొత్తం అంతా జస్ట్ అది పక్కకు వెళ్ళిపోతుంది కదా బాగా మరగబెట్టిన తర్వాత సిమ్ లో. అవునండి. మిగిలిన ఆయిల్ మాత్రం రాసుకోమని చెప్తారు. అవునండి. ఓకేనండి, యూస్ఫుల్ గానే అనిపిస్తోంది. బట్ ఇది అందరికీ తెలిసిందే. మా బాబుకి ఇది అవును, కానీ ఇది అందరికీ తెలిసిందే మీరు చెప్పిన టిప్. అందుకనే కొబ్బరి అంటే నిమ్మకాయ వాడితే ఆబ్వియస్లీ ఆటోమేటిక్ గా పోతుంది అంటూ ఉంటారు. అంటే పౌడర్ ఇన్ ది సెన్స్ ప్రస్తుతానికి అయితే అది కొంచెం సప్రెస్ అయింది. పెరుగుతుందండి, బ్లాక్ హెయిర్ రాదు.
బ్లాక్ హెయిర్ కూడా రాదా? రాదండి. గ్రే హెయిర్ అంటారు మీరు, తెల్ల జుట్టు. కాదండి, మీరు కాదండి, రాకముందే రాసుకోవాలి. మీరు టెన్షన్ లో చెప్తున్నారు. మీరు గ్రే హెయిర్ రాదని పోయి బ్లాక్ హెయిర్ రాదంటున్నారు. వైట్ హెయిర్ రాదు, తెల్ల జుట్టు రాదు. అవును, వైట్ హెయిర్ రాదండి. ఓకే, అంటే దీనివల్ల చుట్టూ మాత్రమే కాదు, వైట్ హెయిర్ కూడా గ్రే హెయిర్ కూడా రాదని చెప్తున్నారు. అవునండి. ఓకేనండి, చూద్దాం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా లేవు, ఖచ్చితంగా పాటించవచ్చు. అవునండి, ఏదైనా కానీ న్యాచురల్ గా దొరికేది మనం యాడ్ చేసుకుంటే దేనికైనా కానీ పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మిమ్మల్ని మరి మెయిన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతాను సుమన్ గారు. తీసుకెళ్ళండి ప్లీజ్ అండి, ఈజీగా అడగండి. మీ ఫేవరెట్ మిమ్మల్ని పొడుపు కథ అడుగుదామా లేకపోతే సినిమా క్వశ్చన్ అడుగుదామా అని ఆలోచిస్తున్నాను నేను. సినిమాలు అసలు నాలెడ్జ్ లేదండి. అయితే మిమ్మల్ని పొడుపు కథ అడుగుతాం, మీకు నాలెడ్జ్ లేదంటున్నారు కాబట్టి సినిమాలకు సంబంధించి. పొడుపు కథలు కూడా భలే తీసుకొస్తున్నారండి అక్కడెక్కడ, అసలు ఏం అర్థం కాదు. ఎందుకు అర్థం కావు? మీరు జస్ట్ అలా ఆలోచిస్తే చాలు, నేను క్లూ కూడా ఇస్తా కదా. సరే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, పొడుపు కథ అడుగుతా, అడగండి. సరే, అయితే మీరు కూల్గా ఆన్సర్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. అడిగేస్తున్నా, 45 సెకండ్స్ టైం లిమిట్. నాకు బోలెడంత ఆకలి, ఏమైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటా, ఎండినవైతే మరీ ఇష్టం, అవి తిని ఉత్సాహంతో ఎగిసిపడతా, కానీ నీళ్లు మాత్రం తాగించకూడదు. ఏంటది? చూడండి, ఏంటి మీ టైమర్ కూడా స్టార్ట్ చేయకుండానే చెప్పేశారు. ఓకే, కంగ్రాచులేషన్స్ సుమ్న గారు. చూసారా, ఫైనల్ గా గెలుచుకున్నారా లేదా? ఓకేనండి, మీకు త్వరలో పట్టుచీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు, మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. సో మళ్ళీ కాల్ చేయండి సుమ్న గారు, మళ్ళీ పట్టుచీరలు గెలుచుకోవాలి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. మీ పేరు? హైమావతి అండి. హైమావతి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వర్ధమాన్ అండి, గుంటూరు జిల్లా అండి. వర్ధమాన్. ఇంతకు ముందు కాల్ చేశారా మీరు? చేసాను, రాలేదండి 3 సార్లు ఇప్పటికి. చూసారా మీరు ఇంతకు ముందే? హైమావతి గారు కాల్ చేశారు, సుమన గారు, ఆవిడ కూడా ట్రై చేశారు కానీ గెలవలేదు అన్నారు. చూసారుగా, ఇప్పుడు గెలుచుకున్నారు. గెలుచుకున్నారండి, నన్ను కూడా గెలిపియాలండి వాళ్ళ. మిమ్మల్ని కూడా గెలిపిస్తా అండి. చూసారా మరి? కాదండి, అంటే నేను క్వశ్చన్ అడుగుతా, మీరు కొంచెం కూల్ గా ఆన్సర్ ఇవ్వాలి 45 సెకండ్స్ టైంలో. కాకపోతే నేను క్లూస్ కూడా ఇస్తా. బాగుందండి, థ్యాంక్ యూ అండి. ఏం చేశారు ఈ రోజు వంట హైమావతి గారు? ఈరోజు దొండకాయ కూర అండి, టిఫిన్ ఇడ్లీ అండి. దొండకాయ కూర, ఇంకొకటి ఏమన్నారు? టిఫిన్ ఏమో ఉదయం టిఫిన్ ఇడ్లీ. ఓకేనండి, రైస్ లో దొండకాయ కూర. ఓకేనండి. ఏంటి మరి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు ఈ రోజు? పొడుపు కథ అడుగుతానండి. పొడుపు కథ అడుగుతారా? అడగండి. ఒక పాట పాడొచ్చు కదా. మీరు సినిమాలు చూడరా హైమావతి గారు? పాటలు రావా? సినిమాలు చూస్తారా అసలు? తక్కువేనండి, చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో ఏం చూసారు? ఈ మధ్య కాలం హాల్లో అయితే ఏం చూడడం కాదు, కాసేపు కూసేపు టీవీలో అది కూడా చూడడం ఏం లేదు. మనం హాల్ కి థియేటర్ కి వెళ్ళకపోయినా కానీ ఇంట్లోనే బోల్డ్ సినిమాలు వస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో బోల్డ్ చాలా కంటెంట్ వస్తుంది. వస్తున్నాయి కానీ ఏదో వెనక సినిమాలు స్టోరీ ఉన్నాయి, ఫ్యామిలీ స్టోరీలు ఇప్పుడు తక్కువ వస్తాం కానీ. ఓకే, మీరు ఫ్యామిలీ టైప్ ఆఫ్ స్టోరీస్ ఉన్న సినిమాలు ఎక్కువగా చూస్తారు. అవునవునండి. ఓకేనండి, అలాంటి సినిమాలు అయితే కొన్ని వస్తుంటాయిలేండి. కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఏమొస్తున్నాయంటే సస్పెన్స్ థ్రిల్లర్స్. ఆడవాళ్ళంగా ఇంట్లో పని చేసుకుంటా పూర్తిగా కూడా ఉన్నాయి. ఓకేనండి, అయితే చెప్పేసేయండి నాకు. పొడుపు కథ అన్నారు కదా, టిప్ అన్నారా? పొడుపు కథ అడుగుతానండి. ఒక అడవిలో 500 చెట్లు ఉంటాయండి. ఒక 500 చెట్లు అడవిలో 60 ఆవులు ఉంటాయండి. 500 చెట్లు 60 ఆవులు. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఆవును కట్టేయాలి. చెట్లు మిగలకూడదు, ఆవులు మిగలకూడదండి. మీరు లాస్ట్ టైం కూడా నన్ను ఇలాంటి క్వశ్చన్ ఏది అడిగారు, మీరేనా అది? అవునా? కొండలు అన్నారు, చెరువులు అన్నారు, అది మీరేనా? అవునవును, మీరు ప్రస్తుతం నాకు ఇలాంటి క్వశ్చన్ ఏదో తెస్తున్నట్టున్నారు. ఏమన్నారు ఇప్పుడు? చెప్పారు మీరు మళ్ళీ.
అడవిలో 500 చెట్లు ఉంటాయండి. అడవిలో 500 చెట్లు, 60 ఆవులు ఉంటాయి. 60 ఆవులు. ఒక్కో చెట్టుకి ఒక్కొక్క ఆవును కట్టేయాలి. ఉమ్. చెట్లు మిగలకూడదు, ఆవులు మిగలకూడదండి. 500 చెట్లు, 60 ఆవులు, ఒక్కో చెట్టుకి కట్టేయాలి. చెట్లు మిగలకూడదు, ఆవులు మిగలకూడదా? అవునండి. మరి క్లూ ఇవ్వరా నాకు? ఇస్తానండి. మరి 60 అండి. 60. 60 ఏంటి? దానిలోనే ఉంటదండి ఆన్సరు. 60. నాకు అర్థమైంది ఇప్పుడు. 500, 60 అంటే 60,000. 1000లో సగం సరిపోయే. అవునవును. మీకు బాగా క్లూ ఇచ్చాను కదా అమ్మగారు. ఏమిటండి? మీకు బాగా క్లూ ఇచ్చాను కదా. మీకు అందులోనే ఉంది క్లూ అంటే అర్థమైంది. మరి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పి నాకు గిఫ్ట్ ఇవ్వరా? తప్పకుండా ఇవాళ కానీ గెలిస్తే అదే మీకే. అలా అంటున్నారు కానీ నాకు ఎవరు గిఫ్ట్ ఇవ్వట్లేదండి. నాకు ఎవరు గిఫ్ట్ ఇవ్వట్లా. ఏమంటారు? మా కాడపడుతు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిమ్మల్ని అయితే నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. మిమ్మల్ని పొడుపు కథ అడిగారు కాబట్టి ఈజీగా అడగండి. అడుగుతా. మిమ్మల్ని పొడుపు కథ అడగనా, సినిమా క్వశ్చన్స్ అడగనా అని ఆలోచిస్తున్న. ఇంతకు ముందు పొడుపు కథ అడిగా, మిమ్మల్ని సినిమా క్వశ్చన్ అడుగుతా. అయితే 3 సార్లు పోయారండి. ఏదన్నా కానీ తేలిగ్గా అడగండి. నేను ఈజీగా అడగడానికే ట్రై చేస్తా, కాకపోతే మీరు టెన్షన్ పడకుండా ఆన్సర్ చేయండి. పాత సినిమాలు చూస్తారా, కొత్త సినిమాలు చూస్తున్నారా? మీరు ఈ మధ్యకాలంలో చూడలేదన్నారు కదా. ఏదైనా మీడియమే, మరీ పాతవి కూడా కాదండి. మీడియం అంటే ఏ హీరో సినిమాలు ఎక్కువగా చూసేవారు? హీరోయిన్ అదే అంటే సినిమాలు ఎలాంటివి చూస్తాం. ఓకేనండి. అయితే వెంకటేష్ సినిమాకి సంబంధించి ఒకటి అడుగుతా, చెప్తారా మరి? అయినా కానీ చేసేదే ఉంది. ఎప్పుడు కొత్తదో అప్పుడు మనకి రాసి పెట్టుంటే అలా అస్సలు నిరుత్సాహపడకండి. మీకోసం ఈజీ క్వశ్చన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. చూడాలనేదండి. ఏమంటారు? ఒక్కసారన్నా మీ శారీ చూడాలనే కోరిక వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు గెలుచుకుంటున్నారు. ఒకసారి కాకపోయినా కొంతమందికి ఫస్ట్ టైమే గెలుచుకుంటున్నారు, కొంతమంది కొంచెం టైం పడుతోంది. ఖచ్చితంగా అందరూ గెలుచుకుంటున్నారు. సో మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తాను నేను ఇప్పుడు. ఓకేనండి. వెంకటేష్ కథానాయకుడుగా అరంగేట్రం చేసిన సినిమా ఏది? ఫస్ట్ సినిమా అరంగేట్రం చేసిన కాదండి, కాదు. అంటే హీరోగా అరంగేట్రం చేసిన, హీరోగా అరంగేట్రం చేసిన. క్లూ ఇస్తారా అండి? క్లూ అంటున్నారా? క్లూ ఫస్ట్ సినిమా అది. ఆ సినిమాలో మీకు సగం పేరు చెప్పేస్తున్నా మరి నేను. చెప్తే బాగుంటుందేమోనండి. ఇది ఏం యుగం? కలియుగమా అండి? మరి మీరు సినిమా పేరు చెప్పండి ఇప్పుడు. వెంకటేష్ సినిమా ఉంది. కలియుగ పాండవులు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ. కలియుగ పాండవులు. yes కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ హైమావతి గారు. కంగ్రాచులేషన్స్ హైమావతి గారు. త్వరలో మీ చీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు అనుకున్నట్టే మీరు చూసుకుంటారు చీరని. అలాగే ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటారు, కాకపోతే ఒక్కొక్కసారి టైం పడుతుంది అంతే. బట్ కంగ్రాచులేషన్స్ హైమావతి గారు, త్వరలో మీ చీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? దేవి అక్క, కోనసీమ జిల్లా. కోనసీమ నుంచి దేవి గారు కాల్ చేస్తున్నారు. అవునక్క. ఇంతకుముందు మాట్లాడారా మీతో? మాట్లాడామక్క. మీరు 10th క్లాస్ అన్నారు, మీరేనా? లేదక్క, విన్నాయనక్క ఒకసారి లాస్ట్ వీక్. ఓ, ఆల్రెడీ సారీ విన్నాయారా? విన్నాయక్క. ఓకే, అయితే మళ్ళీ గెలుచుకుంటారేమో చూడాలి అయితే. అవునక్క. సో ఏం చేస్తుంటారు దేవి? ఇంటర్ అయిందక్క. ఇంటర్ అయిందా? అయితే నువ్వనొచ్చా మిమ్మల్ని? అనొచ్చక్క. ఎలా ఉన్నారక్క? మీ యాంకింగ్ చాలా బాగుంటది అక్క. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ. ఈ సారీ కూడా చాలా బాగుంది అక్క ఈ రోజు అయితే. థ్యాంక్ యూ దేవి. ఏం చేస్తున్నావు దేవి ప్రస్తుతం? మరి ఇంటర్ అయిపోయింది అన్నావు కదా? ఇంటర్ అయిందక్క, డిగ్రీ కడుతున్నా అక్క. డిగ్రీకా? ఏంటి, ఏం గ్రూప్? అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కదా కడుతున్నాను అంటున్నావు? అవునక్క. ఏం గ్రూప్ మరి? ఏ గ్రూప్ కి? కామన్ గా కొంచెం ల్యాబ్ అది తక్కువగా ఉండడం అలాంటివి ఉన్నదానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు డిస్టెన్స్ అంటే. ఇంకా వెళ్ళలేక కాలేజ్కి వెళ్ళి అడగాలక్క, ఫ్రెండ్స్ పట్టి వెళ్దామని. ఓకే, అయితే ఆల్ ది బెస్ట్. మంచి గ్రూప్స్. అసలు ఏ గ్రూప్ అనుకున్నావు దేవి?
అక్క బ్రేక్ అయిపోతుంది అక్క వాయిస్. వినిపిస్తోంది ఇప్పుడు? లేకపోతే దేవి సిగ్నల్ సరిగ్గా అంటే కొన్ని చోట్ల సరిగ్గా ఉండదు. అంటే నేనైతే ఇక్కడ నుంచి మారలేను కదా, మాది మంచిగా ఎగ్జాక్ట్ గా సిగ్నల్స్ ఉంటాయి మా దగ్గర. కాకపోతే ఒక్కసారి కొంచెం అటు ఇటు ఎక్కడ సిగ్నల్ బాగుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు, నాతో మాట్లాడు. ఇప్పుడు ఓకేనా? క్లియరేనా? క్లియర్ గా ఉంది అక్క. ఓకే దేవి, ఏంటి గ్రూప్ ఏం సెలెక్ట్ చేసుకున్నావు? కాసేపట్లో వెళ్దాం అనుకుంటున్నా అంటున్నావు కదా. హలో హలో దేవి, చెప్పండి అక్క, వాయిస్ కట్ అయిపోతుంది. ఓకే, వినిపిస్తుందా మరి ఇప్పుడు? వినిపిస్తుంది. ఓకే, ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నావు? వెళ్తున్నాను అంటున్నావు కదా, ఫామ్ ఫిల్ చేస్తావు కదా. హలో హలో దేవి, నా వాయిస్ వినిపించట్లా? నాకు నీ వాయిస్ వినిపిస్తోంది క్లియర్ గా. హలో, కట్ అయిపోతుంది అక్క వాయిస్ అక్క. నాకు సరిగ్గా వినిపించట్లా దేవి, మరి ఎలా? నీ వాయిస్ నాకు వినిపిస్తోంది, నా వాయిస్ నీకు వినిపించట్లా. నాకు క్లియర్ గా ఉంది నీ వాయిస్. వినిపిస్తుంది అక్క. అడుగుతారా అక్క క్వశ్చన్? నేను క్వశ్చన్ అడగడానికి ఫస్ట్ అసలు నా వాయిస్ క్లియర్ గా లేకపోతే ఎలా అడగను నేను? సరే, వినిపిస్తుందా? కాలేజ్కి వెళ్తావా మరి? హలో, నీకు వినిపించట్లా నా వాయిస్? వినిపిస్తుంది అక్క. దేవి, నాకు నీ వాయిస్ వినిపిస్తుంది కానీ నా వాయిస్ వినిపించట్లా. సరే అయితే ఇప్పుడు నేను ఏమన్నాను నీకు వినిపిస్తోందా? ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటావు? ఓకే, ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది దేవి. మళ్ళీ ట్రై చేయి, ఖచ్చితంగా గెలుచుకుంటావు చీర. ఆల్రెడీ గెలుచుకున్నాను కూడా అన్నావు, సో ఖచ్చితంగా గెలుచుకుంటావు. సో నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారు, లక్కీ కాలర్ ఎవరో చూద్దాం, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఐ షో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నవంతి అండి. నవతి? నవంతి అంటే నవంతి అంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. అసలు ఎలా ఉన్నారు చెప్పండి, మీ పేరు గురించి కూడా తెలుసుకోవాలనిపిస్తోంది నాకు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. నా పేరు నవంతి. అంటే అది బ్రైట్నెస్ అండి, మా ఫాదర్ అలా పెట్టారు. బ్రైట్నెస్? బ్రైట్నెస్. ప్రైమ్నెస్? ప్రైమా ప్రైడా? బ్రైట్. యా. ఓకే, నవంతి అంటే కాకపోతే చాలా డిఫరెంట్ గా ఉంది. కామన్ గా జయంతి. నవంతి శ్రీ ఫుల్ నేమ్. నవంతి శ్రీ. అవునండి. ఓకే, కామన్ గా జయంతి అలా వింటూ ఉంటాం. నవంతి అంటే ఫస్ట్ టైం వింటున్నట్టు అనిపించింది, అందుకే అడుగుతున్నా. ఓకే అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నవంతి గారు? మాది ఇక్కడ బీబీ నగర్ అండి. బీబీ నగర్ హైదరాబాదా? నల్గొండ. ఓకే, నల్గొండ. అవునండి. ఓకేనండి. మరి ఏమిటి ఏం చేస్తుంటారు అసలు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే, హోమ్ మేకర్ అన్నమాట అయితే. అవునండి. ఓకేనండి. మరి హోమ్ మేకర్ అంటే మరి టైం దొరుకుతుంటుందా? 24 hours అలాను అవైలబుల్ ఉండాల్సిందే కదా, ఎవరు ఇప్పుడు అడిగినా కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంతే అండి, ఉంటుంది. మరి టైం దొరికితే ఏం చేస్తారు కొంచెం రిలాక్స్ అవ్వాలనిపిస్తే? మామూలుగా మ్యూజిక్ వింటుంటానండి, ఫోన్ చూస్తుంటా. ఏమన్నారు? మ్యూజిక్ వింటుంటానండి. మ్యూజిక్ వింటూ ఉంటారు. ఓకే, సరే. మరి మ్యారీడా అండి? హోమ్ మేకర్ అంటున్నారుగా? మ్యారీడే అండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఎంప్లాయ్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయ్. పేరు? వెంకటేష్. ఓకే, వెంకటేష్ గారు. ఓకే, అయితే మరి మీకు హాలిడేస్ బాగా వస్తూ ఉంటాయి? వస్తాయండి, డైలీ హాలిడే. ఎందుకంటే మరి అంతే కదా, గవర్నమెంట్ అంటే పర్టికులర్ గా ఏ రోజు సెలవు. ఫర్ ఎగ్జాంపుల్ పండుగ ఉందనుకోండి, పండుగ రోజు మీకు హాలిడే వస్తుంది. అలా కాదు కొన్ని సెక్టార్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మాకు మీడియా ఉంది, మీడియాలో మేము ఆ రోజు కూడా మీ దగ్గరికి న్యూస్ తీసుకురావాలి కదా, సో మేము ఆ రోజు కూడా వర్క్ చేస్తాం. అఫ్ కోర్స్ కాంప్ ఆఫ్ లాంటివి వస్తాయి కానీ, బట్ కాబట్టి మీరు చాలా బాగుంటది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మరి ఏంటి ఈ రోజు వంట ఏం చేశారు? ఇవాళ పప్పు అండి, పప్పు ఆలు ఫ్రై. పప్పు ఆలు ఫ్రై? అవునండి. పప్పుకి ఆలు ఫ్రై ఎప్పుడు కూడా కాంబినేషనే కాబట్టి. పిల్లలా అండి? ఒక బాబు. ఒక బాబు. ఏం చేస్తుంటాడు? 7th క్లాస్ మేడం. 7th క్లాస్. అయితే ఆ ఒక్క దానిలో కొంచెం ఎక్సెప్షన్ దొరుకుతుంది, ఎందుకంటే బాగా చిన్న పిల్లలు అయితే వాళ్ళతోనే ఉండాల్సి ఉంటుంది కదా. అవును మేడం. ఏంటండి పేరు? హిమాంశు. అవునండి. ఓకేనండి, హిమాంశు. ఆ పేరు కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు తెలుసుగా మీకు? చూస్తున్నారా ప్రోగ్రామ్? చూస్తుంటాను మేడం. ఎన్ని రోజులు చూస్తారు? అంటే 1 week నుంచి చూస్తున్నాను మేడం. 1 week నుంచి చూస్తున్నారా? ఒక 15 days అవుతుందండి. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు 15 ఏంటి, ఇప్పుడు లాస్ట్ వీక్ కాక బిఫోర్ లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాం. చూస్తున్నారా? ఎలా అనిపిస్తోంది? ఎలా తెలుసు మీకు ఈ ప్రోగ్రామ్ వస్తున్న సంగతి?
అంటే మంచిగా అనిపిస్తుంది మేడం. మంచిగా ఒక పట్టు చీర వస్తుందంటే మా పుట్టింటి నుంచి వస్తుంది. అంతే, అందుకనే ఆడబిడ్డలందరూ మాతో బుట్టులే, అందుకే క్యాప్షన్ పెట్టాం. చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది మేడం. అలా ఆడబిడ్డలుగా ఫీల్ అయ్యి తీసుకొచ్చిన ప్రోగ్రామే ఇది. అవునండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. సో మరి ఏంటండి ఈ ప్రోగ్రామ్ వస్తున్న సంగతి మీకు ఎలా తెలుసు? అంటే అప్పుడు వచ్చాయి కదా మేడం, మళ్ళీ అప్పుడప్పుడు చూస్తుంటే మళ్ళీ వచ్చిందని అట్లా తెలిసింది. అప్పుడు కూడా వస్తుండే కదా మేడం, మధ్యలో ఆపేశారు కదా. లేదండి, అసలు ఇదే స్టార్ట్ చేయడం ఈ ప్రోగ్రామ్. మీకెలా తెలుసు? ఎవరైనా చెప్పారా? ఛానల్ మారుస్తుంటే చూసారా? ఛానల్ చేంజ్ చేస్తుంటే చూసాను. మరి బీఆర్కే న్యూస్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఏమేమి చూస్తారు బీఆర్కేలో? ఇవే అప్పుడప్పుడు న్యూస్ చూస్తుంటాము. అంటే ఛానల్ అని ఉండదు కదా, మా సార్ వచ్చిన తర్వాత అది చేంజ్ చూస్తుంటే అట్లా అట్లా ఒక్కొక్క క్లిప్పింగ్స్ చూస్తుంటాం. మీకు బీఆర్కే న్యూస్ బేసికల్లీ న్యూస్ ఛానల్ కాబట్టి న్యూస్ కంపల్సరీ మీకు బ్రేకింగ్స్, డే టు డే అప్డేట్స్ అన్ని కనిపిస్తాయి. మీకు చూడొచ్చు, మీరు స్పీడ్ న్యూస్ కూడా ఉంటుంది. మీకు బోర్ కొట్టకుండా ఒకే హాఫ్ అన్ అవర్లో మీకు మొత్తం ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అన్ని చెప్పేస్తాం. సో ఏంటంటే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి, ప్రోగ్రామ్స్ కూడా చూస్తుండండి. అలాంటి క్వశ్చన్స్ కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. ఓకే, సో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు తెలుసుగా మీకు? మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. అంతేనా? మరి ఏంటి, పాట పాడతారా, డైలాగ్ చెప్తారా, పొడుపు కథ చెప్తారా, మంచి యూస్ఫుల్ టిప్ చెప్తారా? పాటనే పాడతాను. పాడండి అయితే. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రతుకుల సోమ భద్రాచల శ్రీరామ నీరాగా మాకెంతో ఇష్టం సుమా. మీరు పాటను మార్చేసినట్టున్నారుగా చివర్లో. అంటే కొంచెం ఒక లైన్ మిస్. అదే మీరు మార్చేసారు, పాటనే మార్చేసారు. ఒక లైన్ మిస్ అయింది మేడం. ఏది ఈ పాట? దీనిలోది అనుకుంటా, నాగార్జున ఆసిన్ కదా. శివమణి అవును. పాట బాగుంటది, కాకపోతే మీ సొంత లిరిక్స్ వేశారు చివర్లో. అది కొంచెం మిస్ అయింది. అంటే డైలీ అట్లనే ఏదో దాంట్లో మనం కొన్ని యాడ్ చేస్తుంటాం కదా. అంటే అవునులేండి, అప్పుడప్పుడు మనం పాడుకున్నప్పుడు అంతే, కానీ బట్ నాకు కూడా వినిపించారు మీ క్రియేటివిటీ అనేది. ఓకే, బాగుందా మేడం? బాగుందండి, బాగుంది. ఓకేనండి, మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే మేడం. తెలుసుగా 45 seconds టైం లిమిట్? తెలుసు మేడం. ఇస్తా అండి, మీరు టెన్షన్ పడకుండా ఆలోచించి చెప్పండి. ఆ టైంలో ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు. టెన్షన్ పడితే మాత్రం మీకు ఫ్లాష్ కాదు ఆన్సర్ ఏది కూడా. అండ్ మీకు తెలుసుగా నేను అడిగిన తర్వాత క్వశ్చన్ ఎలా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, మీకు డౌట్ ఉంటే చూసుకోవచ్చు. నేను కూడా చెప్తాను. అడిగేస్తున్నా నేను. అడిగాను మేడం. దర్శకుడిగా వివి వినాయక్ తొలి సినిమా ఇది. డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఏంటి? చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్. 40 seconds టైం, అంటే 45 నుంచి 40కి వస్తుంది. 37, 36. ఆది మేడం. మళ్ళీ చెప్పండి. ఆది మేడం. ఎస్, కంగ్రాచులేషన్స్ రవంతి గారు. ఓకేనండి, త్వరలో మీ చీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మీ చీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ కాల్ చేయండి, పట్టు చీరలు గెలుచుకోండి. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర, ఆడబిడ్డలంతా బాతో బుట్టూలే. సో నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఐ షో. హలో. హాయ్ అండి, వెల్కమ్ టు ఐ షో. హలో. హాయ్ అండి, వినిపిస్తోందా? వినిపిస్తోందండి. మీ పేరండి? నా పేరు శైలజ అండి. శైలజ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ బాగున్నానండి. ఎక్కడి నుంచి హైదరాబాద్ అంటే? దిల్సుఖ్ నగర్ అండి. దిల్సుఖ్ నగర్ నుంచి. దిల్సుఖ్ నగర్ కొత్తపేట ఉంది కదండి. దిల్సుఖ్ నగర్ ఎందుకు తెలియదండి, తెలుసు. నేను ఈవేళ చూస్తున్నానండి ప్రోగ్రామ్. అవునా? ఓకే, మీకు ఎవరైనా చెప్పారా ఏమిటి? లేదండి, నిన్న పెట్టాను. ఏదో క్వశ్చన్లు అడుగుతున్నా మాకు కరెంట్ పోయింది. ఓకేనండి. ఏదో పాతవి సినిమాలు అంటున్నా అదొక్కటి విన్నాను. ఓకేనండి, అంటే క్వశ్చన్స్ మనం అడుగుతాం కదా క్వశ్చన్స్, అది అక్కడ టైం అయిపోయింది, కరెంట్ పోయింది. ఓకే, మీకు కాసేపట్లో మీకు అదంతా తెలిసిపోద్ది, ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను కాబట్టి మిమ్మల్ని. ఓకే ఓకే. సో ఏమిటండి, ఎలా ఉన్నారు అని చెప్పారు, మరి ఏం చేస్తుంటారు? బాగుందండి, నేను గృహిణిని. ఓకే, హోమ్ మేకర్ అన్నమాట. ఓకే, మా ఆయన బ్యాంక్ ఆఫీస్ రిటైర్డ్ అయ్యారు. ఓకేనండి. ఓకే, పెద్దవారు అయితే జ్యోతిష్యాలయం ఒకటి ఉంది.
ఏంటండి? జ్యోతిష్యం చెప్తారండి మా ఆయన. అవునా అండి? ఓకే. అప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇటు బ్యాంక్ ఎంప్లాయీ అంటున్నారు, కాకపోతే రిటైర్ అయ్యారు అని కూడా అంటున్నారు కదా. అంటే రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ చేశారు లేకపోతే ముందు నుంచి ఉందా అండి? తర్వాత చేశారండి. అంటే ఒక హాబీగా చేస్తుంటారు, ఏదైనా ఇష్టం ఉంటే ఆక్యుపేషన్ దాంతో పాటు ఇది కూడా చేస్తుంటారు. ప్రస్తుతానికి లాయర్ అండి మా ఆయన. అదేంటి లాయర్ కూడా? ఏమిటి ఎన్ని ఉన్నాయి అసలు? డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని కూడా. బ్యాంక్ ఎంప్లాయీ అన్నారు, రిటైర్డ్. మా ఆయన ఏం చేద్దంటే బిఏ, బీకామ్, బిఎల్ మొత్తం ఇంకేం లేవు బ్యాలెన్స్. ఓకే, అంటే బీకామ్ క్వాలిఫికేషన్ పైన బ్యాంక్ ఎంప్లాయీ అండ్ బిఎల్ పైన లాయర్. మేము రాయలసీమ అండి, అనంతపురం మాది. ఓకే, ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో సెటిల్ అయ్యారా అండి? ఇక్కడ సెటిల్ అయిపోయినామండి. ఓకేనండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సెటిల్ అయ్యి? అప్పుడే 18 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చేయండి. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు ఇక్కడికి మారారా? వచ్చేసామండి. మా అత్తగారికి ఒంట్లో బాగాలేకపోతే మేము ఇక్కడికి వచ్చేసామండి. ఓకే, మీ అత్తగారు ఇక్కడ ఉంటారా అండి? లేదండి, ఇప్పుడు ఆవిడ లేరు, వెళ్ళిపోయారు. ఓకేనండి. ఓకే, ఇంకా మా ఆడపడుచులంతా ఇక్కడే సెటిల్ అయిపోయామంటే ఇక్కడే అయిపోయాము. ఓకేనండి. సో అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు కూడా ఇక్కడ ఉండటమే నచ్చింది. నాకు ఒక బాబు అండి, మా అబ్బాయి వేద పండిట్ అండి. వేద పండితులు ఆయన కూడా? యుఎస్ లో ఉంటాడండి. ఓకే, పేరేమిటండి? సోమనాథ శాస్త్రి మా అబ్బాయి పేరు. సోమనాద్రి శాస్త్రి గారు. ఓకే, అక్కడ కోడలి పేరు సూర్యశ్రీ. సూర్యశ్రీ. ఓకేనండి. మరి మనవలు మనవరాళ్ళ? మనవడండి. మనవడు ఏం చేస్తుంటాడు? పేరేమిటి? మా ఆయన పేరు త్రిభాషి మీద దక్షిణామూర్తి అండి. త్రిపాఠి మీద దక్షిణామూర్తి, అదే పేరు అక్కడ మీ మనవడికి కూడా పెట్టుకున్నారు? అదే పేరండి. ఓకేనండి. మరి ఏమనలేదా అండి? మరి మీ మనవడు ఏమనలేదా? మా అబ్బాయి ఇంకా చిన్నోడండి, ఇంకా 6 ఏళ్ళు దాటి 7కి వచ్చింది. ఓ, పెద్ద అయిన తర్వాత అడుగుతాడు ఖచ్చితంగా. ఇప్పుడే చెప్పేస్తాడండి వాడు, మొత్తం అన్ని చెప్పేస్తాడు. వాడికి ఇప్పుడు ఒడుగు చేయమని అడుగుతున్నాడు, తాతగారండి ఒడుగు చేయండి అని. నాది రాయలసీమ అండి. రాయలసీమ అన్నారు? అవునండి, అన్నారు ఇంతకు ముందు రాయలసీమ. మా ఆయన వాళ్ళది కాకినాడ అండి. కాకినాడ. ఓకే, ఈస్ట్ గోదావరి. మా అబ్బాయి బెంగళూరు అండి, మొత్తం చదివంతా బెంగళూరు. ఓకేనండి. మా కోడలు తెలంగాణ. ఓకే, మా మనవడు అమెరికా అండి. అమెరికా. ఓకే, అక్కడ పుట్టినట్టున్నారు? పుట్టడం ఇక్కడైనా కూడా మొత్తం అంతా అక్కడే అండి వాడు ఇప్పుడు. ఓకే, అక్కడ ప్రస్తుతం అంటే ఓకే, ఇక్కడ పుట్టినా కానీ అక్కడికి వెళ్ళారంటారు. ఓకే, అప్పుడే 7 years అయింది అక్కడే ఉంటున్నారండి వాళ్ళు. సో ఒక్కొక్కటి నా హ్యాబిట్ చాలా డైవర్స్ కనిపిస్తోంది, చాలా డైవర్సిటీ కనిపిస్తోంది మీ ఫ్యామిలీలో అసలు. అవునండి, మొత్తం అన్ని ఉన్నాయండి. ఓకేనండి. ఓకే, మరి ఏం వంట చేశారు ఈ రోజు? ఈవేళ సాంబార్ చేశాను. సాంబార్ చేశారు, ఇంకేం చేశారు? తర్వాత క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్ అవన్నీ వేసి ఫ్రై చేశారండి. ఓకేనండి. అంటే ఇప్పుడు వచ్చే సీజనల్ గా చెప్పండి. ఇప్పుడు ఫ్రెష్ గా దోసకాయ పెట్టానండి. ఓకేనండి. గోంగూర పచ్చడి, ఆవకాయ 3 పెట్టాను ఈవేళ. ఓ, ఒకే రోజు అన్ని పెట్టారా? మీరే పెట్టారా? అన్ని పెట్టేసండి. మీకు అంత హెల్ప్ లేకుండా చేశారా మీరు? నాకు ఎవరు హెల్ప్ లేదండి. ఇప్పుడు నాకు 64 అండి రన్నింగ్. 63 అయిపోయింది, 64. చాలా అసలు మెచ్చుకోవాలి మిమ్మల్ని. అసలు ఎవరి హెల్ప్ లేకుండా 3 ఒకేసారి పెట్టేశారు కదా, అది. ఒకే రోజు పెట్టామండి. నాకు దసరా అంటే ఇష్టం, బొమ్మల కొలువు పెడతాము. ఏంటంటే అది? దసరా బొమ్మల కొలువు అండి. ఓ, బొమ్మల కొలువు అంటున్నారా? ఓకే. నేను ప్రతి ఛానల్లోనూ పార్టిసిపేట్ చేస్తానండి. ప్రతి ఛానల్లో పార్టిసిపేట్ చేస్తారా? వనితాను, భక్తి టీవీ అన్నిట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తానండి. వంటలంట అన్ని, వంటల ప్రోగ్రామ్ అలాంటివన్నీ కూడా పార్టిసిపేట్ చేశారా? అన్ని చేస్తానండి. ఓకే, అయితే ఫుల్ కూర్చోను. ఏంటండి? ఫ్రీగా కూర్చోను, ఏదో ఒకటి యాక్టివ్ గా ఉంటారు. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ అండి, అందరూ ఫ్రెండ్సే మొత్తం. అదే యాక్టివ్ గా ఉంటారు అంత తెలుస్తోంది. మరి మార్నింగ్ అది ఏంటండి, మీరు ఏమన్నా అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే 64 years అంటారు కదా, ఇప్పుడు కూడా చక్కగా యాక్టివ్ గా ఉన్నారంటే మీరు ఏదో యాక్టివిటీ చేస్తుంటారు మార్నింగ్ టైంలో, యోగానో వాకింగో, లేదంటే రోజు మీరు యాక్టివ్ గానే ఉండాలి. వాకింగ్ చేస్తానండి. నాకు నేను చదువుకున్నప్పుడు ఎక్కువ స్పోర్ట్స్ దాంట్లో పాల్గొనేదాన్ని. ఏ స్పోర్ట్స్ అండి? ఇప్పుడు స్కూల్లో ఏదైనా ఉంటాయండి, లెజిన్స్, టెన్నిస్, షార్ట్ పుట్, అన్నిట్లో మామూలు ముగ్గులు వేయడము, ఏది ఉంది అది లేదు అన్నిట్లోనేనండి. ఓకేనండి. సో అందుకనే 64 years వచ్చినా అంటే పెద్దవాళ్ళు కాకపోయినా పెద్దవాళ్ళు కదా, సో అయినా కానీ
మీరు ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నారు అంటే మీ అవును ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో అది. సో చాలా బాగుందండి. మిమ్మల్ని చాలా మంది కావాలంటే అంటే ఇలాంటివి చూస్తే కొంచెం ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది అది. అవునండి. సో మరి మా కోసం ఈ రోజు ఏం చేసి చూపించిపోతున్నారు? పాట పాడతారా లేదంటే పొడప చెప్తారా? ఎవరు చెప్పని జోక్ చెప్తానండి. మంచి జోక్ చెప్పండి. పిల్లలందరూ ఒకసారి మీరేమంటారు ఎక్స్కర్షన్ కి వెళ్ళారండి. అందరూ ఒక్కొక్క పాట పాడమని చెప్పేసి స్టూడెంట్స్ ని అడుగుతున్నారు. ఒక అమ్మాయి లేచిందనమాట. హలో వింటున్నా అండి. అమ్మాయినండి. అప్పుడు ఒక పాట పాడుతుంది అమ్మాయి. పాడమని నన్నడగవలెనా పాటలొస్తే పాడనా మేడం పాటలొస్తే పాడనా అని అనమాట అమ్మాయి. వాళ్ళు టీచర్ అన్నారంటే నువ్వు వస్తాయి కాబట్టి పాడమంటున్నాను కదంటే, వస్తే ఇంతసేపు మీరెందుకు కాచుకోవాలి మేడం, నేనే పాడేది కదా, వందే మాత్రం నాకు బ్రహ్మాండంగా వచ్చు అని చెప్పిందట. ఇంకా అలాంటివి చెప్పుకుంటూ పోయిందంట అమ్మాయి. సాయంత్రం వరకు చెప్తూనే ఉందంట ప్రోగ్రామ్స్. భోజనములు అంతా అక్కడే అనమాట. మొత్తం అంతా ఆ అమ్మాయి ఒక్కొక్క జోక్ చెప్తుంటే లాస్ట్ లో నువ్వు ఎప్పుడు పుట్టావమ్మా అన్నారట టీచరు. నేను శనివారం పుట్టాను అని చెప్పిందంట అమ్మాయి. ఈ అమ్మాయి అడిగిందంట నువ్వెప్పుడు పుట్టావు టీచర్ అంటే ఆదివారం అని చెప్పాడంట. ఆదివారం సెలవు కదండి ఎలా పుట్టారు అని అడిగిందంట ఈ అమ్మాయి. సెలవు వర్కింగ్ డే కదండి, సెలవు కదా మీరు ఎలా పుట్టారు అప్పుడు. కాబట్టి వాళ్ళ టీచర్స్ తో అలాగే చెప్తూ ఉంటున్నట్ట అమ్మాయి ఉంది. ఎప్పుడు అంటే మేము చదువుకున్నప్పుడు ఇలా జోకులన్నీ వేసుకునేవాళ్ళు. అదే నాకు అదే ఈ జోక్ విన్నట్టుగా అనిపిస్తోంది. కాకపోతే మీరు చెప్పిన ఈ విధానంలో కాకపోయినా విన్నా నేను. అంటే ఆదివారం అయితే సెలవు కదా అని. అవునండి, పిల్లలు స్కూల్లో ఉంటుందండి అది. వీళ్ళు ఎక్కువ కొంచెం కల్పితం చేసి చెప్పారు. అదేనండి. అదే మొత్తానికి ఈ ఏదైతే ఇందులో ఉన్న ఎసెన్స్ ఉందో అంటే ఆదివారం సెలవు ఎలా అన్న క్వశ్చన్ మీరు ఇందులో పెట్టారు కదా. సో దీన్ని వేరే ఎక్కడో విన్నా నేను, కాకపోతే మీరు ఇంకో విధంగా చెప్పారు. అవునండి అవును. నిన్న ఏం అడిగారో అడగండి ఒకసారి. నాకు కరెంటు పోయింది, మాకు ఏదో శోభన బాబు అన్నారు కరెంటు పోయింది. తర్వాత శోభన్ బాబు గారికి సంబంధించి హీరో శోభన్ బాబు గారికి సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగినట్టున్నా అండి. అది అడిగారు. తర్వాత ఇంకోటి ఏదో లాస్ట్ లో అడిగారు, అప్పుడు కరెంటు పోయింది మాకు. నాకు ఎగ్జాక్ట్ ఏది చెప్పండి, ఏ క్వశ్చన్? అంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడిగే కానీ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ఏ క్వశ్చన్ అనేది. ఏదో సంగీతము అనంగా ఒకటి విన్నాను. తర్వాత ఏదో మిస్సమ్మ అన్నారు, అది పోయింది కరెంట్. ఏంటంటే ఇంకొకటి ఏమిటి ఏదో మిస్సమ్మది అంటున్నారు, కరెంట్ పోయింది. మిస్సమ్మ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా అడిగినట్టున్నాను. అవునండి, అది తెలీదు, మిస్సమ్మ వరకే విన్నాను. వీలైతే చూడండి, దొరికితే చూడండి, అటు చెప్తాం, లేకపోతే లేదు. ఓకేనండి, అడిగే చూడండి, చూద్దాం నా చేతన అవుతుందో కాదు. అంటే పోనీ మిమ్మల్ని సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తానండి, తక్కువ. ఎప్పుడు ఏ సినిమా లాస్ట్ సినిమా చూసారు మీరు? ఎక్కువ పాత సినిమాలే చూస్తామండి. పాత సినిమాలు చూస్తారు. పాత సినిమాలు అంటే ఎవరి సినిమాలు ఎక్కువగా చూసేవారు? ఎక్కువ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ. శోభన్ బాబు, కృష్ణ వాళ్ళ టైంలో. మరి మీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ ఎవరు? సావిత్రి, జమున, కాంచన. ఓకే, అప్పట్లో వాళ్ళందరూ కూడా సూపర్ గా యాక్టర్, అంటే చాలా బాగా యాక్ట్ చేసేవాళ్ళు అండి. అప్పుడు చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు, అది కూడా మానేసామండి. ఏంటండి ఇప్పుడు ఊరికే ఏదో పాటలు పాడుకోవడం, ఏ సినిమాలో పాట అంటే ఆ లైన్ ఏమిటో చెప్పగలుగుతాం అంతే. అంటే కొన్ని పాటలు ఇప్పుడు కూడా ఉంటున్నాయి కానీ అంటే కొన్ని పాటలే మంచి మంచి పాటలు ఉంటున్నాయి, అంటే గుర్తు పెట్టుకోదగిన పాటలు. అవునండి, బట్ ఉంటున్నాయి కానీ కొంచెం తగ్గింది ఆ నంబర్. చూస్తామండి, మీకు వీలైతే చెప్తాను, లేకుంటే నెక్స్ట్ టైం అంటున్నారా? స్పోర్టీ స్పిరిట్, అసలు చిన్నప్పుడు స్పోర్ట్స్ ఆడినా ఇప్పుడు స్పోర్టీ స్పిరిట్ తో ఉన్నారు. అవును, అదేమో అడగండి మేడం, కొంచెం ఏదో చూద్దాము, నాకు ఇష్టం. తప్పకుండా అడుగుతా. మీరు సరే, మీకు బాగా మీకు అప్పట్లో అన్ని ఎవరి సినిమాలు చూసేవారని చెప్పారు? శోభన్ బాబు, లేదంటే కృష్ణంరాజు, ఎన్టీఆర్, రామారావు గారు అండ్ ఏఎన్ఆర్ నాగేశ్వరరావు గారు, వీళ్ళేగా చూస్తా అన్నారు. మీకు ఈజీగా ఉండాలి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా, అడగండి. మీరు చెప్పేస్తారు అనుకుంటా, నేను అనుకుంటున్నాను. తెలుసుగా మీకు? ఇంతకుముందు చూసారా ప్రోగ్రామ్? నిన్నేనా? నిన్ననే స్టార్ట్ చేశాను, అదొక్కటి విన్నాను, మాకు కరెంట్ లేదండి. ఓకే, మీకెలా తెలుసు ఈ ప్రోగ్రామ్ వస్తున్నట్టు? ఇప్పుడు పెట్టానండి నేను, మళ్ళీ జస్ట్ అంటే ఛానల్ చేంజ్ చేస్తుండే చూసారా?
ఏదో చూసుకుంటూ టైం అయిపోతుంటే ఒక 10 minutes ముందు చేశాను. ఓకేనండి, ఓకే. సో మరి బీఆర్కే న్యూస్ చూస్తుంటారా? న్యూస్ చూస్తానండి. చూడండి చూడండి, దానిలో అన్ని ప్రోగ్రామ్స్ చూడండి, రకరకాల ప్రోగ్రామ్స్ వస్తాయి, అన్ని కూడా వస్తాయి. అవును, ఆనంద సిద్ధి అలాంటివి చూస్తుంటాను. చూడండి, తప్పకుండా చూడండి. అండ్ మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతాయి. ఇంకా అలాగే 45 seconds టైం లిమిట్ తెలుసుగా మీకు? తెలుసండి, కొంచెం హెల్ప్ చేయండి తెలియకపోతే. చేస్తా అండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తా, క్లూ ఇస్తాను. మీరు కూడా టెన్షన్ పడకుండా ఆన్సర్ చేస్తే 45 seconds లో ఖచ్చితంగా మీరు చైర్ గెలుచుకుంటారు. సో అడిగేస్తా చూడండి క్వశ్చన్. శోభన్ బాబు బలిపీఠం సినిమాలో హీరోయిన్ ఎవరు? మీరు చెప్పారు టైమర్ కూడా ఆన్ కాకుండా చెప్పేశారుగా మీరు. అనుకుంటున్నా శారదా అండి. శారదానేనండి. అవునండి, దాంట్లో క్యాస్ట్ ఫీలింగ్ అండి ఆ సినిమాకు బలిపీఠం. ఓకేనండి, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు మీరు. మీకు తెలియదు అంటున్నారు, ఈజీగా అడగబడ్డారు, మీకు తెలిసిన వాళ్ళే అడగబడ్డారు కాబట్టి ఈ క్వశ్చన్ అడిగా. చాలా డబల్ కంగ్రాచులేషన్స్ మీ ఛానల్ వాళ్ళందరికీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. మళ్ళీ కాల్ చేయండి, పట్టు చీరలు గెలుచుకోవాలి మళ్ళీ. మీ చీర మీకు త్వరలో వచ్చేస్తుంది మీ దగ్గరికి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. సో నెక్స్ట్ ఎవరు కాల్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి, నా పేరు సత్యవతి, తుని నుంచి చేస్తున్నాను. హలో సత్యవతి గారు, తుని నుంచి. ఎలా ఉన్నారు సత్యవతి గారు? బాగున్నామండి, మీ ప్రోగ్రామ్ బాగుంది, చూస్తున్నారు. మా వారు పెడితే చూసాను, వస్తున్నాయి, ఈ రోజు కలిసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూస్తుండండి, కలుస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అందరూ ట్రై చేస్తుంటారుగా. ఫైనల్ గా కలుస్తుంది, మీకు కూడా కలుస్తుంది. ఛానల్ నేమ్ భలే ఉంది, బీఆర్కే ఛానల్. అవునండి, అవును. చూస్తున్నారా బీఆర్కే న్యూస్? చూస్తున్నామండి. ఏం చూస్తుంటారు బీఆర్కేలో? న్యూస్ ఎక్కువ పెడతారండి మా వారు. ఎంతసేపు న్యూసే, మొన్న ఒకసారి చూసాను. ఏ టైంలో ఎక్కువగా చూస్తుంటారు? ఉదయాన్నండి, ఉదయం సాయంత్రం చూస్తారా? ఓకేనండి. ఏ టైంలో చూస్తుంటారు అసలు మామూలుగా? ఏ టైం అంటే ఉదయం 9 నుంచి 10 గంటల దాకా చూస్తారండి. ఆయన సాయంత్రం ఎప్పుడు చూస్తారు? సాయంత్రం 6, 7 టైం వస్తా, 9 గంటల దాకా చూస్తూనే ఉంటారండి. న్యూస్ అంటే చాలా ఇష్టం. ఓకేనండి, ఓకే. చాలా ప్రోగ్రామ్స్ వస్తాయండి బీఆర్కే న్యూస్ లో, మీరు చూడొచ్చు. రకరకాల ప్రోగ్రామ్స్ వస్తాయి. మార్నింగ్ డిబేట్ దగ్గర నుంచి ఈవినింగ్ కూడా డిబేట్ ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్. సినిమాలు చూస్తారా మీరు? చూస్తాను. సినిమాలు చూస్తే మీరు సినిమాలు కావాల్సిన అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ టైం అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. డిబేట్ అయితే చూస్తానండి. డిబేట్ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, తప్పకుండా చూడండి. ఈవినింగ్ 7కి వస్తుంది, మార్నింగ్ 8కి వస్తుంది. ఎవరి మీద ఎవరు పోటీగా మాట్లాడుకుంటున్నారు కూడా. ఓకేనండి, అదే ఎవరేమంటారా వింటాం. అవునులేండి, ఒక్కొక్కళ్ళు వర్షన్ చెప్తూ ఉంటారు. అవును, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మనకు కూడా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఈ మధ్య అంటే కొంచెం కాంప్లికేటెడ్ గా మాట్లాడే వాళ్ళు అయితే చూస్తారంటున్నారు, రెగ్యులర్ గా సాఫ్ట్ గా వెళ్ళిపోయేది కాకుండా. అంటే సాఫ్ట్ గా కూడా చూడొచ్చండి, దాంట్లో ఏం తప్పు ఉంది. ఎవరైనా లూప్స్ ఉంటే తరిగితాయి కదా. అది అర్థం అవుతుందిలేండి, అర్థం అవుతుంది. ఓకే, ఏదో ప్రాబ్లం. చెప్పండి. మీ సారీ, మీరు బాగున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? మా వారు కొబ్బరి వ్యాపారం చేస్తారు. పేరేమిటండి మీ హస్బెండ్ది? సత్యనారాయణ. ఎక్కడో ఆలోచిస్తున్నారు మీరు. సత్యనారాయణ కాదు సత్యనారాయణ గారు, బట్ మీరైతే ఎక్కడో ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచిస్తున్నారు, పేరు చెప్పకూడదని. ఓ అలా అంటున్నారా? ఓకే, అయితే ఓకేలేండి. మరి ఏం వంట చేశారు ఈరోజు? వంట టమాటా చిక్కుడుకాయ అండి. టమాటా చిక్కుడుకాయ సీజనల్ గా చేశారనమాట. చిక్కుడుకాయలు వస్తాయి ఇప్పుడు బాగా. ఓకేనండి. మరి పిల్లలు 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలా? ఎక్కడో డల్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు డల్గా లేదండి, ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నారు? దేనికి ఆలోచిస్తున్నారు? ఫోన్ వస్తుందేమో అని. అది చెప్పండి. ఓకే, లైన్ లో ఉన్నాను. ఓకే, అందుకుని అంటున్నారా? ఓకే. సో మరి తగిలిందిగా, ఫైనల్ గా మీరు మాట్లాడుతున్నారుగా. అదే మా అబ్బాయి పిహెచ్డి చేస్తున్నాడండి, పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి ఐటీ చేసి వైజాగ్ లో జాబ్ చేస్తున్నాడు. మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టు అనిపిస్తుంది ఇలా అంటుంటే. లేదండి, ఇదే ఫస్ట్ టైం. అవునా? ఓకేనండి. ఎవరు ఇలానే చెప్పారు, 2 అబ్బాయిలు, ఒకళ్ళేమో ఫార్మల్ ఉన్నారు వైజాగ్ లో అని, విశాఖలో. ఇంకొకళ్ళు ఎవరు అయితే మా ఫ్రెండ్ అయి ఉంటదండి, దేవన్న. ఆవిడ మాట్లాడుతుంది ఎక్కువ. ఆవిడ. ఓకే, అదేనండి. వాళ్ళ అబ్బాయిలు కూడా 2 అబ్బాయిలే.
ఓకేనండి. ఓకే మీకు ఓకే మీ ఫ్రెండ్ అంటున్నారా? మీ ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారట మరి మాకు? చేశారు అనుకుంటా. ఆవిడే బిజీగా ఇలాంటిలో ఎక్కువ ఉంటది. ఫస్ట్ ఆవిడే నాకు చెప్పింది అంతకుముందు ఒకసారి. ఓకేనండి. ఆవిడే చెప్పారా మీకు? ఓకేనండి. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు? ఇందాక మీ హస్బెండ్ పేరు చెప్పడానికి ఆలోచించాను అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు? చెప్పండి, వింటున్నారు కానీ మీరు యాక్టివ్ గా లేరు. అయితే మీరు టెన్షన్ పడాలి, లేదంటే మీరు టీవీలో చూస్తూ ఫోన్ లో మాట్లాడాలి. చూస్తున్నానండి. అదే నాకు అర్థమవుతోంది. ఓకేనండి. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు చెప్పండి ఈ రోజు? రూల్స్ ఆవిడ బాగానే మాట్లాడిందండి, శైలజ గారు అన్నవాడు. ఇంతకు ముందు మాట్లాడారు అదేగా, 3 పచ్చళ్ళు ఒకే రోజు పెట్టానన్నారు. అవునవును, చూసారా? అసలు అలా ఉండాలండి అందరూ ఏ వయసులో కూడా ఎంగగా. చూసారా భలే చెప్పారు అసలు. ఒకేసారి 3 అంటే అసలు. అవునండి, చాలా అలా వారి గారి గురించి కూడా బాగా చెప్పారు కదా. అవునండి, అవును. అన్ని కూడా అటు లాయర్ అన్నారు, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అన్నారు. ప్రతిదీ కూడా పిల్లల గురించి చెప్పుకోవాలండి. అలాంటి మల్టీ టాలెంట్ ఉంటే చెప్పుకోవచ్చు. ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది స్పెషాలిటీ. ఉంటది కానండి, అది అన్ని వేళ ఉండదు కదండి. అదే ఏదో ఒక దానిలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆవిడ చాలా చెప్పారు అసలు. అవును, గురించి అన్నిటి గురించి చెప్పారు, పచ్చళ్ళ గురించి, వంటల గురించి చెప్పారండి. బట్ అంత యాక్టివ్ గా ఉండడం చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. అవును. ఓకేనండి. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు చెప్పండి? పాట పాడతానండి. పాట పాడతారా? చెప్పండి, పాట పాడండి. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నీవు, నాలో అక్కడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అప్పుడు కనిపించే చిన్నారి అనుభవమే నాకు తెలుసు. అంతే అండి. బాగా పాడారు. నాగార్జున గారి పాట కదా ఇది? అనుష్క గారి. సో మీరంటే ఇందాక కూడా ఒకళ్ళు పాడారు, శివమన్ నుంచి పాడారు. ఇప్పుడేమో ఇది డమరుకమా అండి? ఎందులోది పాట? కాదండి, ఇది డమరుకమా కాదు. లేకపోతే ఒకటి డాన్ సినిమా ఏదో వచ్చినట్టుంది. డాన్ అనుకుంటా. సో ఇందులో వాళ్ళిద్దరు, నాగార్జున గారు అనుష్క గారు ఇద్దరు కూడా ఉంటారు. సో ఈ రోజు 2 పాటలు విన్నా, నాగార్జున గారి పాటలే. ఓకేనండి. మరి ఎవరి సినిమాలు ఎక్కువగా చూస్తారు? అందరే చూస్తామండి. అందరూ అంటే ఎవరు ఎక్కువ చూస్తుంటారు? మాకు ఎక్కువ చిరంజీవి గారి ఇష్టం. చిరంజీవి గారి. కానీ మీరు పాడిన పాట మాత్రం నాగార్జున గారిదిగా. అవునండి, అంటే ఒక అంగర్లో గుర్తు రాలేదు గమ్మున. కానీ డిఫాల్ట్ గా సబ్ కాన్షియస్ గా ఉండాల్సింది మీకు ఎవరైతే మీ ఫేవరెట్ హీరో ఉన్నారో వాళ్ళ పాటే రావాలి ఫస్ట్ అసలు. కాకపోతే ఈ పాట ఇష్టమేమో మీకు, నేను అనుకుంటున్నా. ఇది కొంచెం అనుష్క ఉంటది కదా, అనుష్క అంటే ఇష్టం. ఓకే, అనుష్క ఫేవరెట్ అండి మీకు? ఫేవరెట్ హీరోయిన్. ఓకే. మరి మమ్మల్ని ఎంటర్టైన్ ఏమంటారు? భలే కనిపెట్టారు మీరు అన్నారు. మరి మీరు అలా పాడారంటే అంతే కదా, మీకు ఇష్టమైనది రావాలి. అవునండి. ఓకేనండి. మరి అవునండి, సూపర్. అసలు అందంగా ఉంటారు, టాలెంటెడ్. చూసారు కదా బాహుబలి. అవునండి, అవును, చాలా అసలు. అండ్ బాహుబలిలో చూసారుగా. అవును. అటు పెద్ద క్యారెక్టర్ లోను, ఇటు చిన్నగాను, రెండిట్లోనూ కూడా చాలా బాగా చేశారు కదా. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎంత బాగా రెండిట్లో సెట్ అయ్యారు. అవును. ఏంటంటారు దాన్ని, అది కూడా బాగా మేనేజ్ చేశారు, నేర్చుకుని. ఏంటండి? యుద్ధాలు అయ్యి కూడా కత్తి యుద్ధాలు. అదే దానికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు కదండి వాళ్ళు అసలు. అవునవునండి. 5 years ఎఫర్ట్ అది. ఓకే. మరి మిమ్మల్ని అయితే ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టడం, డైరెక్ట్ గా క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. చూసారా ఎంత మంది చెప్తున్నారో? చూసారుగా. మీకు కూడా ఖచ్చితంగా క్లూ ఇస్తాను, ఈజీగానే ఉంటుంది. కాకపోతే కొంచెం టెన్షన్ పడకుండా ఆలోచించండి, చెప్పేస్తారు. 45 seconds టైం లిమిట్ తెలుసుగా. హలో, చెప్పండి. 45 seconds టైం లిమిట్ తెలుసుగా మీకు? తెలుసండి. సో మిమ్మల్ని నేను అడుగుదాం అనుకుంటున్నా. సరే, అడుగుతా మిమ్మల్ని క్వశ్చన్. ఏం అడగను, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. ఈజీగా ఉంటుంది. సినిమా క్వశ్చన్ అడగండి, జనరల్ నాలెడ్జ్ మర్చిపోయి. జనరల్ నాలెడ్జ్ అంటే మరి కరెంట్ అఫైర్స్ అడగట్లేదండి. నార్మల్ గా అందరూ డే టు డే, లేదంటే మనం చిన్నప్పటి నుంచి ఏం చేస్తే ఎలా జరుగుతుంది, ఇలాంటివి అడుగుదాం అనుకున్నా. ఓకే, మీరు సినిమా క్వశ్చనే అడగమంటున్నారు కాబట్టి సినిమా క్వశ్చనే అడుగుతా. ఓకే. సరేనండి. ఏం క్వశ్చన్ అడగనా అని ఆలోచిస్తున్నా.
ఓకే, అడుగుతున్నా చూడండి. భైరవ ద్వీపం సినిమా చూసారా? చూసారుగా. సో భైరవ ద్వీపం చిత్రానికి మాటల రచయిత ఎవరు? డైలాగ్స్ అందించింది ఎవరు? త్రివిక్రమ అండి. ఏమంటే అప్పుడు భైరవ ద్వీపం అప్పుడు ఆయన డైలాగ్స్ రాస్తున్నారు. ఏదైనా క్లూ ఉండే 45 seconds. ఏం క్లూ? ఫస్ట్ మీరు ట్రై చేయండి, నేను చెప్తా మీకు. వినాయక్ అండి. ఏమంటే డైలాగ్ రైటర్ అంటే వివి వినాయక్ అంటున్నారు. కాదు కదండి, ఏదైనా క్లూ అండి. క్లూ అంటే ఆయన పేరులో కొండ ఉంటుంది. కొండ. ట్రై చేయండి. సురేష్ కొండ. కొండ ఉంటుంది ఆయన పేరులో. చివరిలోనా అండి? మధ్యలోనండి. సో వర్డ్ ఏంటండి? మణికొండ. లేదండి, కొండలా అని ఉంటుంది మధ్యలో. ఏమండి అయితే గుర్తు రావట్లేదు. ట్రై చేయండి. టైం అయిపోయింది. అయిపోయింది. నెక్స్ట్ టైం ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా గెలుచుకుంటారు. మీరు చూస్తున్నారు కదా, చేసిన వాళ్ళు మళ్ళీ చేసి అప్పుడు గెలుచుకోపోయినా ఇప్పుడు గెలుచుకుంటున్నారు. సో మీరు కూడా తప్పకుండా గెలుచుకోవాలి. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి, మీ పేరు? హలో, మీ పేరండి? నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మిర్యాలగూడ అండి. మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. సో మిర్యాలగూడ స్పెషాలిటీస్ ఏమిటి? అక్కడ స్పెషల్ ఏమిటి అసలు? అన్ని ఉంటాయండి. అన్నీ ఉంటాయి, కాకపోతే ఒక పేరు చెప్పగానే ఇక్కడ ఇది స్పెషల్ అని వస్తూ ఉంటుంది కదండి, ప్రత్యేకంగా చెప్తారు. రైస్ మిల్లులు ఎక్కువ ఉంటాయండి. ఏంటండి? రైస్ మిల్లులు ఎక్కువ ఉంటాయండి. ఓకే, రైస్ మిల్లులు ఎక్కువ ఉంటాయా అండి? ఓకేనండి. ఓకే, మరి ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. ఓకేనండి, హోమ్ మేకర్ అనమాట. మ్యారీడ్ అండి అయితే? అవునండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రైస్ మిల్లులోనే చేస్తారు. ఓకేనండి, అక్కడ రైస్ మిల్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ చాలా మంది ఎక్కువగా రైస్ మిల్లోనే ఉండొచ్చు, అక్కడే వర్క్ చేస్తుండొచ్చు. అవునండి. ఓకేనండి, వారి పేరేంటి? మీ హస్బెండ్ పేరు? బ్రహ్మయ్య గారు. పిల్లలా అండి? ఇద్దరు అమ్మాయిలండి. ఇద్దరు అమ్మాయిలు. పేర్లండి? శ్రీజ, శివాని అండి. శ్రీజ, శివాని. ఏం చేస్తున్నారు? అంటే శివాని బీటెక్ అయిపోయింది, శ్రీజ మ్యారేజ్ అయింది. అంత పెద్ద పిల్లలా? అవునండి. నిజంగానే మీరు అలా అనిపించట్లేదు. నేను అనుకున్న చిన్న పిల్లలు అన్నట్టే అనిపించింది. నిజంగా మీ వాయిస్ అలా అనిపించింది. నిన్న కూడా ఎవరో ఒకళ్ళు కాల్ చేశారు, నిన్న మొన్న. ఆవిడ వాయిస్ కూడా నేను అలానే అనుకున్నా. మేబీ ఏమన్నా 7th 8th అలా చదువుతూ ఉంటారేమో పిల్లలని. ఓకేనండి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చెప్పండి. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. చిట్కా చెప్తా అండి. చెప్పండి, యూస్ఫుల్ చిట్కా ఒకటి చెప్పండి. పులిపిర్లు అయితే కదండి చేతుల మీద, మెడల మీద ఎక్కడైనా. అవునండి. అయినప్పుడు ఉల్లిగడ్డ తొడిమితో రుద్దితే పోతాయండి. ఉల్లిగడ్డ తొడిమితో రుద్దితే పులిపుర్లు పోతాయి? ఉల్లిగడ్డ? అవునండి. ఉల్లిగడ్డ అంటే ఉల్లిపాయలేగా మీరు అనేది? ఉల్లిపాయనండి. నిజంగా ఎన్ని రోజులు చేస్తే పోతుంది? అంటే మనం డైలీకి చేస్తే కొన్ని చిన్న అయితే కొంచెం తక్కువ టైంలో ఒక 1 month లో అలా పోతాయి. పెద్ద అయితే కొద్ది టైం తీసుకుంటాయండి. నాకు పోయినాయండి. అవునా? ఎన్ని రోజులు ట్రై చేశారు మీరు అలాగా? ఒక 2 అయితే ఒక 1 month. డైలీ మనం ఇంట్లో వర్క్ చేస్తాం కదండి, వంట గిట్లా డైలీ రుద్దితే 1 month లో పోయినాయండి నాకు. అవునా అండి? మరి దానివల్ల ఏమి మచ్చలు పట్టడం అలాంటివి ఉండవా? అంటే మచ్చలు ఏం లేవండి, లైట్ ఉన్నాయి. ఓకేనంటే అయితే ఇదేదో యూస్ఫుల్ టిప్ లానే ఉంది. పైగా సేఫ్ ఉల్లిపాయే కాబట్టి అది కూడా. అంటే కాకపోతే ఫేస్ దగ్గర పెట్టకూడదేమో ఇలాంటివి. ఏందండి? ఫేస్ పైన ఏమన్నా పులిపుర్లు ఉంటాయి కొంతమందికి. ఉల్లిగడ్డ ఏం కాదు కదండి. ఓకేనండి, ఎక్కడైనా పెట్టచ్చు ఫేస్ పైన అంటారు. సో చూస్తున్నారు కదండి, ఫేస్ పైన కూడా పెట్టచ్చు అంటారు. బట్ మీ ఇష్టం. మామూలుగా అయితే మాత్రం ఉల్లిపాయతో రుద్దితే పులిపురు పోతుందట. ఏంటండి? కళ్ళకి పెడితే కొంచెం మండుతాయి కదా. మీకు పోయింది అదే. కాకపోతే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఫేస్ మీద కొంచెం. ఓకేనండి, యూస్ఫుల్ లాగే ఉంది ఇదైతే. మరి పోతాయి అంటున్నారు కాబట్టి. బట్ ఓకేనండి, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. నెక్స్ట్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి. సరేనండి. ఆప్షన్స్ ఇస్తారా అండి? ఆప్షన్సా? ఇస్తా అండి, ఇస్తా. కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్స్ ఇప్పుడు తీసుకురావాలి. మన ఫార్మాట్ అది కాదు కదా, మీరు అడుగుతున్నట్టుగా త్వరలో అలా చేద్దాం కానీ. బట్ సరేనండి. సో మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తున్నా.
వెంకటేష్ బాలనటుడిగా ఏ సినిమాలో నటించారు? ఆయన బాలనటుడిగా నటించిన సినిమా అండి. వెంకటేష్ బాలనటుడు. హీరో వెంకటేష్ బాలనటుడిగా నటించిన సినిమా. ఇంక రాలేదండి మాకు కూర్చొని. చూడండి స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు వచ్చిందండి వెంకటేష్ బాలనటుడిగా. కొంచెం క్లూ ఇస్తారండి. క్లూ అంటున్నారా? అది వాళ్ళ ఫాదర్ ప్రేమనగర్ అండి. ప్రేమనగర్ అండి. ఏమన్నారు? ప్రేమనగర్. ప్రేమ్ నగరా? ఓ చెప్పేశారుగా మీరు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఓ ఎలా చెప్పారు మీరు? జస్ట్ అలా డైరెక్ట్ గా చెప్పేశారుగా. అంటే మీరు అన్నారు కదా అండి ఏఎన్ఆర్ గారని. అయితే చాలా సినిమాలు ఉన్నాయిగా. అంటే కొంచెం ఐడియా వచ్చిందండి. బట్ ఇది పాపులర్ సినిమా కాబట్టి వెంటనే స్ట్రైక్ అయి ఉంటుంది మీకు. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. మీకు త్వరలో చీర వచ్చేస్తుంది. మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ గెలుచుకోండి పట్టు చీర. సో రేపు కూడా ఇదే టైంకి మళ్ళీ మిమ్మల్ని 2 నుంచి 3 గంటల మధ్యలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం పుట్టింటి పట్టు చీర కార్యక్రమంతో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు BRK న్యూస్. నమస్తే.